నాచారం రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారు ఎర్ర శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సింది వస్తుంది. జై రెడ్డి, జై రెడ్డి. ఈరోజు మల్లాపూర్ డివిజన్లో రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి అన్న మరి అందరికీ సుపరిచితుడు. అన్న అంటే నేనున్నానని చెప్పి మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా నాకు 2001 నుంచి సుపరిచితుడు మరి అన్నగారైనటువంటి కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పావని రెడ్డి గారు, మరి ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి మరి మల్లాపూర్ రెడ్డి సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి గారు, అదేవిధంగా మరి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి నేను నాచారం రెడ్డి సంఘం అధ్యక్షుని. గత 3 సంవత్సరాలుగా నాచారం రెడ్డి సంఘంకి పనిచేస్తున్న నా తోటి మిత్రుడు మరి భూపాల్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, మరి రాగిరి మోహన్ రెడ్డి గారు, వీర ప్రతాప్ రెడ్డి గారు, పోగుల వెంకటరామరెడ్డి గారు, మేమందరం కూడా రావడం జరిగింది. కాకపోతే మరి ఇది చెప్పే విషయం కాదు, కానీ పక్క డివిజన్లోనూ మాకు ఇంటిమేషన్ లేదు. అయినా కూడా ఒక వాట్సాప్ మెసేజ్ చూసుకొని ఇప్పటికిప్పుడు అన్న లక్ష్మణరెడ్డి గారు ఫోన్ చేసి మీరు 2 గంటలకు వస్తున్నారంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి అనగానే ఉరుకొస్తున్నారు. అంటే మాకు అవకాశమే లేదు అక్కడి నుంచి కనీసం 10 మంది రావడానికి కూడా 5-6 మంది వచ్చేసాం. అయినా కూడా ఇక్కడ విగ్రహం అంటే విగ్రహానికి కొద్ది ఆటపోట్లు కలిగినాయి కాబట్టి ఈ విధంగా మరి చేయడం జరిగిందని చెప్పి తెలిసింది. కాబట్టి మళ్ళా కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఖచ్చితంగా మన కాప్రా డివిజన్ లో ఉన్నటువంటి 6 డివిజన్లు, అటు ఉప్పల్లో ఉన్నటువంటి 4 మొత్తం 10 డివిజన్లు కూడా నియోజకవర్గంలో ఈ రోజు అన్న 50,000 మెజార్టీతో గెలిచిండు. మళ్ళీ కూడా గెలవడానికి అంటే 1,00,000 మెజార్టీ గెలవాలంటే 10 డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి రెడ్డి కూడా ఐక్యంగా ఉండి ఏ చిన్న మెసేజ్ అయినా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన మనోభావాలు కానీ మనలో ఉన్నటువంటి ఏదైనా బాధ ఈదా ఏమన్నా ఒకరిపై ఒకరు దేశం ఉన్నా దయచేసి ఇటువంటి రెడ్డిలపై చూడకుండా అందరం కలిసికట్టుగా ఉండి మనకు ఇక్కడ కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి 10 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల ముందు కూడా అన్న సుభాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు అన్న బండారి లక్ష్మారెడ్డి అన్న ఉన్నారు. తదనంతరం కూడా లక్ష్మారెడ్డి అన్న గారి ఎమ్మెల్యే కావాలంటే మనం ఇప్పటి నుంచి కూడా మళ్ళా 50,000 కాదు 1,00,000 మెజార్టీతో మనం ముందుకు పోవాలంటే 10 డివిజన్లు ఆర్గనైజ్ చేసుకుందాం. ప్రతి డివిజన్ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి వచ్చిందంటే 10 డివిజన్ లో మినిమం 100 మందితో ప్రోగ్రామ్ చేసుకోవాలి. మనం ఆ విధంగా ముందుకు పోవాలా. రావి నారాయణ రెడ్డి గారితో వచ్చిందంటే అది చేయాలా. ఎవరిది వచ్చినా కూడా సురవరం ప్రతాప్ రెడ్డి వచ్చినా కూడా మనం అందరం కూడా కలిసి చేయాలా. అదే విధంగా సుభాష్ రెడ్డి అనేది కానీ లేదా మరి లక్ష్మణరెడ్డి అనేది కానీ రెడ్డిలో ఎవరైనా ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే ఎంపీ అయ్యే వాళ్ళకు జన్మదినం అవుతుందంటే రెడ్డి సగం కదిలిపోవాలా. ఆ విధంగా మనం అందరం కూడా కార్యాచరణ చేసుకొని రెడ్డిలందరం కూడా ఐక్యంగా ఉండి మరి మనం ముందుకెళ్దామని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఇంకో సంవత్సరంలో కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి 10 డివిజన్లలో కనీసం 8 డివిజన్లు మనం కార్పొరేటర్ రెడ్డిలను గెలిపించుకుందాం. మనం అందరం కూడా ముందుకు ఇదే విధంగా ఐక్యంగా సాగుతూ జరిగింది వదిలేసి జరగబోయేది ఖచ్చితంగా మనకు సూచన సలహాలు పెద్దలు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి కార్పొరేటర్ గారు ఉన్నారు. ప్రతి డివిజన్ లో కూడా ప్రతి ఒక్క అనుభవజ్ఞులు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తారో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు జయంతి వచ్చిందంటే ఈ జనాలు సరిపోరు. ఇక్కడ దాదాపుగా 1000 మందితో ఇక్కడ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి చేయాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఇక్కడ ఇచ్చేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లాపూర్ రెడ్డి సంఘంకి థ్యాంక్స్ చెప్తూ జై రెడ్డి. థ్యాంక్ యూ అన్నగారు.